ఏపీలో ఒక పక్క ఎండలు విజృంభిస్తున్నప్పటికీ సాయంత్రం వాతావరణం మాత్రం విభిన్నంగా చల్లగా ఉంటుంది. ముఖ్యంగా ఉదయం అంతా అంటే ఉదయం 9 గంటల తర్వాత నుంచి ఒక రకంగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం అంటే సాయంత్రం అయ్యేసరికి 4 గంటలు అయ్యేసరికి వాతావరణం అంతా ఒకసారిగా మారిపోతుంది. మనం ఇప్పుడు చూస్తున్న వెదర్ అలాగే ఉంటుంది. సాయంత్రం నుంచి దాదాపుగా 4 గంటల తర్వాత దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ అంటే ఏపీలోని చాలా వరకు రాయలసీమ తప్పితే చాలా ప్రాంతాల్లో రాత్రిపూట వాతావరణం ఒకసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అనేవి కూడా 30కి దాదాపుగా రీచ్ అవుతున్నాయి. అయినప్పటికీ కూడా ఎండలు మాత్రం అటు ఎంత కాస్తున్నప్పటికీ కూడా సాయంత్రం అయ్యేసరికి వాతావరణం చలిగా మారుతుంది. దీంతో ఉదయం ఎండ ఉన్నప్పటికీ రాత్రి పూట మాత్రం చల్లని వాతావరణానికి కారణం అవుతుంది. దీనికి కారణం ఇంకా పూర్తిగా ఈ సీజన్ ఇంకా పూర్తవలేదని, చలికాలం ఇంకా పూర్తవలేదని అంటున్నారు. ఒక పక్క శాస్త్ర ప్రకారంగా చూసినా, సైంటిఫిక్గా చూసినా సరే చలికాలం ముగిసినట్టే. అయినప్పటికీ ఎండల ప్రభావం ఉన్నప్పటికీ రాత్రి అయ్యేసరికి కాస్త చలి వాతావరణం మాత్రం ఉంటుంది. ఇదే వాతావరణం కొద్ది రోజుల పాటు కొనసాగుతుందని విశాఖ వాతావరణం కేంద్రం కూడా సూచించింది. ఎందుకంటే ఇది దాదాపుగా మార్చి ఉగాది వరకు ఇలాంటి వాతావరణం ఉంటుంది. ఆ తర్వాత క్రమక్రమంగా రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని, ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం సూచించింది. ముఖ్యంగా ప్రస్తుతం అయితే కనుక అల్పపీడనం ఏర్పడిన వర్షాలతో ఈ చలి మరింత పెరిగే అవకాశం కొన్ని చోట్ల మాత్రం ఉంటుంది. అయితే మరోపక్క ఈ వాతావరణం కొనసాగడానికి కారణం కూడా అంటే ఎండలు ముదిరే భాగంలో కూడా అంటే ఎండలు బాగా ఎక్కువగా అయ్యే నేపథ్యంలో కూడా ఇవి కాస్త ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. అలాగే ఈ వాతావరణం కొనసాగించే క్రమంలో అంటే ఈ వెదర్ అంతా కూడా పూర్తిగా మారడానికి ఒక 15 రోజులు అయితే టైం పడుతుంది అంటున్నారు. ఈ 15 రోజులు మాత్రం రాత్రి అయ్యేసరికి కాస్త వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ కేంద్రం అయితే సూచిస్తోంది.